హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. పార్ట్ 1 వీడియోలో నా ఛానల్లో ఉందండి. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే దాన్ని చూడండి. దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఆ వీడియోలో మొదటి నుంచి ఒక 5 యూనిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఆర్టీఏ, ఎస్ఎస్ఏ మిగతా విషయాలు చర్చించడం జరిగింది. సో ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను మొత్తం ఎన్సిఈటీ సిలబస్ గురించి చర్చించడం జరిగింది. అలాగే ఎగ్జామ్స్ టిప్స్ గురించి, అలాగే స్టెప్ బై స్టెప్ ఎవ్రీవన్ ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి చెప్పడం జరుగుతుంది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఉన్న స్టూడెంట్స్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ యూనిట్స్ ఇంకా మిగతా యూనిట్స్ వీడియోలో ఉండడం జరుగుతుంది. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్కి ఈ వీడియో చేయడం జరిగింది. సో మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చూడండి, లెట్స్ వాచ్. రాజ్యాంగం సంబంధించిన విద్యలో సంబంధించిన అనేక నిబంధనలు, మార్పులు, అలాగే దేశంలో విద్యలో ప్రాథమిక హక్కులు మార్చడం, అలాగే సవరణ గురించి వివరించడం జరుగుతుంది. సో అన్ని వర్గాలకి ఈ విద్యను అందించే రాజ్యాంగం నిర్దేశించిందండి. దీంట్లో ఆర్టికల్ 21, అలాగే నేను ఆల్రెడీ చెప్పిన ఆర్టికల్ 21లో ఉచిత నిర్బంధ విద్య ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. దీన్ని 86వ సవరణ ద్వారా 86వ సంవత్సరంలో 2002లో దీన్ని చేర్చడం జరుగుతుంది. దీని ప్రకారం 6 నుంచి అంటే 6 to 14 ఇయర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఉన్నత విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకుందండి. ఇది ఫండమెంటల్ రైట్స్, ఇది ప్రాథమిక హక్కు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఆర్టికల్ 45 పూర్వ ప్రాథమికత, ఈసీసీ అంటే ఎర్లీ కేర్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటారు కదా. ఈ రాజ్యాంగ ప్రాధాన్యత నిర్దేశన సూత్రాల్లో ఇది ఒక భాగం అండి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి. దీనిలో ఆర్టికల్ 45, ఆర్టికల్ 51A ప్రాథమిక నిధి అంటే మీకు వాళ్ళకి చెప్పాను. ఇది నేను దీని గురించి కూడా చెప్పాను. తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తాను. 51A ఆర్టికల్ గురించి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్న పిల్లలు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రులు ఒక బాధ్యత సంరక్షణ ప్రాథమిక విద్య అని చెప్పడం జరుగుతుందండి. ఇది తర్వాత బలహీన వర్గాలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఆర్టికల్ 151746లో ఆర్టికల్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 15 ఏంటంటే కులమత జాతి లింగ భేదాలు లేకుండా ఆధారం విద్య సంస్థలో విశిక్షణ చూపడాన్ని నిషేధించింది. ఆర్టికల్ 51 ఏం చెప్తుంది ఏంటంటే కులమత జాతి లింగ భేదాలు ఆధారంగా లేకుండా సంస్థలో వివక్ష వారికైతే వివక్ష చూపిస్తారో వారిని నిషేధించడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే సురక్షితత అంటే నివారణ. ఆ సురక్షిత అంటే ఏంటంటే ఇది వెనకబడిన వర్గాల పిల్లలు స్వేచ్ఛగా పాఠశాల వెళ్ళడానికి ఒక భరోసాను ఇచ్చిందండి. ఆర్టికల్ 17. ఆర్టికల్ 46 ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర బలహీన వర్గాలు విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించడం జరుగుతుందండి. ఇదండి. అలాగే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బహుభాష మైనార్టీ హక్కులు ఆర్టికల్ 29, 30, 350A గురించి చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే పౌరులు తమ భాష, లిపి లేదా సంస్కృతి హక్కు. ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ ఏరియాలో వారి భాష, లిపిని, సంస్కృతిని వాళ్ళున్న ట్రైబల్స్ ఏరియాలో వాళ్ళ సంస్కృతిని కాపాడుకునే హక్కు కూడా ఆర్టికల్ 29లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే మైనార్టీ మతపరమైన లేదా భాషాపరమైన నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకుని మరియు నిర్వహించిన హక్కు కలిగించిందండి. ఎవరైతే ఉన్నారో మైనార్టీ స్కూల్స్లో, అలాగే మక్తాబులు, మదర్సాలు అంటారు కదా, వాటి స్కూల్లో వాటిని మతపరమైన భాషాపరమైన సంస్థలను స్థాపించుకుని వాటిని కాపాడుకునే హక్కుగా ప్రకటించడం జరుగుతుందండి. ఇదండి ఈ ఆర్టికల్ 30 గురించి. తర్వాత ఆర్టికల్ 350A ఏం చెప్తుందంటే ప్రాథమిక దశలో పిల్లలకు వారి మాతృభాషలో బోధించేలా ఉండేలా రాష్ట్రం ప్రయత్నించాలని చెప్తుందండి. సో దీని గురించి చెప్పడం జరుగుతుందండి. అలాగే ఉమ్మడి జాబితాలో చేర్చడం జరుగుతుంది విద్యను. రాజ్యాంగ 42వ సంవత్సరం 1976లో విద్యను రాష్ట్ర జాబితా మరియు నుండి ఉమ్మడి జాబితా అంటే అందుకే ఓన్లీ రాష్ట్ర జాబితాలో ఉండడం జరిగింది. దీన్ని ఉమ్మడి జాబితాలో అంటే దేశం మరియు రాష్ట్ర
ఉన్న ఉమ్మడి జాబితా తీసుకురావడం జరుగుతుందండి. ఈ విద్యపై ఇలాంటి సవరణ జరిగింది. ఈ 42వ సవరణ ద్వారా 1976లో తీసుకురావడం జరుగుతుందండి. ఇదండి దీని గురించి ఈ రాజ్యాంగ ఈ ఆర్టికల్స్ మెయిన్ అండి. ఈ ఆర్టికల్స్ గురించి చెప్తే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి చదువుకుంటే సరిపోతే. ఇంకా మరికొన్ని డీటెయిల్స్ కావాలంటే నేను అవి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడొచ్చు, నో ప్రాబ్లం అండి. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆర్టీఏ. ఈ టాపిక్ వచ్చి ఆర్టీ యాక్ట్ 2009 గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ గురించి చెప్పాలంటే అసలు ఈ విద్య ఎక్కడ స్టార్ట్ అయింది, సో ఎక్కడ నుండి వచ్చింది అని గురించి చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఇది చాలా లాంగ్ వీడియో, ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగానండి. సో ఇన్ని గంటలు ఉంటుంది అనుకోవచ్చు. మీరు 3 అవర్స్కి అలాగే ఎగ్జామ్స్ రాయాలి. సో ఇది మీకు తెలియని సబ్జెక్ట్ అనుకుంటున్నాను. సో తెలిస్తే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకి ఈ సబ్జెక్ట్ యూజ్ఫుల్ అని చెప్తున్నాను. సో ఈ ఛానల్ని జాగ్రత్తగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఫస్ట్ జ్యోతిరావు పూలే అలాగే గోపాలకృష్ణ ఇంకా మిగతా వ్యక్తుల గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఆర్టీ గురించి కావాలంటే అసలు ఈ యాక్ట్ ఎక్కడ పుట్టింది, అసలు దీని గురించి అసలు దీని హిస్టరీ కావాలి. సో లింక్ పాయింట్స్ అండి, లింక్ పాయింట్స్ మీకు తెలిస్తే కానీ మీకు ఇది అర్థం అవ్వదు. ఈ గురించి చెప్పడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే మీరు వినే ఉంటారు. సో ఉపాధ్యాయుడుగా ఆయన సేవలు అందించడం జరుగుతుంది మన ఇండియన్ ఎడ్యుకేషన్కి. 1882లో జ్యోతిరావు పూలే అనే ఉపాధ్యాయుడు సూచన మేరకు తీసుకురావడం జరుగుతుంది. సో ఆర్టీ యాక్ట్ ముందుల కొన్ని లింక్ పాయింట్స్ చెప్తున్నానండి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో దీని గురించి మీకు ఎక్కడ దొరకదు. సో నేను కొన్ని పాయింట్స్ రాసుకుని మీకు నోట్స్ నేను కంటెంట్ ప్రిపేర్ చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఎక్కడ దొరకదు. ఆర్టీ యాక్ట్ అంటే జస్ట్ ఇది ఏప్రిల్ 1, 2010లో ఇంప్లిమెంట్ అయింది. సో దీని ముందులో అంతక్రితం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అని ఉండడం జరుగుతుంది. అసలు దీనికి అట్ట లింక్ ఏంటి, దీనికి ఎలా వచ్చింది, సో ఆర్టీ యాక్ట్ అసలు ఎలా వచ్చింది దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ 7th యూనిట్ అనేది. సో అందుకని మెయిన్ బిట్స్ ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 1880లో జ్యోతిరావు పూలే అలాగే 1882 అంటర్ కమిషన్ సూచన మేరకు అనాగరికులు ఎవరైతే ట్రైబల్స్ ఏరియాలో అనాగరికులు అలాగే మహిళలకు గిరిజనులకు విద్య అందించాలని అంటర్ కమిషన్. సో అంటర్ కమిషన్ సూచన, అంటర్ కమిషన్ అని చెప్పా కదా 1882లో. సో అందుకని అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో ముందుగా మీకు చెప్పేస్తే అర్థం కాదు, అందుకని నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత గోపాలకృష్ణ గోఖలే 1911లో 6 నుంచి 10 ఇయర్స్ పిల్లలకి ఉచిత విద్యను అందించాలని చెప్పడం జరుగుతుందండి. 1911లో గోపాలకృష్ణ గోఖలే అనే ఒక విద్యావేత్త అండి, ఆయన సూచన మేరకు అందించడం. తర్వాత 1927లో అటాక్ కమిషన్ మీద ఆధారంగా ఈ విద్యను తీసుకురావడం జరిగిందండి. తర్వాత 1937లో గాంధీ తాత 6 నుండి 13 సంవత్సరాల పిల్లలకు 1 నుంచి 7 తర్వాత పిల్లలకు ఉచిత విద్యను అందించడం చెప్పడం జరుగుతుంది. 1937లో మన గాంధీ తాత ప్రజెంట్ అంటే 6 నుంచి 14 సంవత్సరాలకు 1 నుంచి 8వ తరగతి వరకు ఇది ఆ తాత ఏం చెప్పాడంటే 6 నుంచి 13 ఇయర్స్ పిల్లలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. తర్వాత సార్జెంట్ కమిటీ ఆయన ఏం చెప్పారంటే 6 నుండి 14 ఇయర్స్ వరకు అందించాలని చెప్పడం జరుగుతుంది సార్జెంట్. తర్వాత ఈ 1982లో దీన్ని హక్కుల్లో అంటే ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగిందండి దీని గురించి. తర్వాత దీన్ని ఆర్టికల్ 45A ఆదేశ సూత్రాలు 6 నుంచి 14 పిల్లలకు 1960 లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. ఇది ఆర్టికల్ 45Aలో ఇది ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారంటే 1950లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి ఇది ఆర్టికల్. తర్వాత వచ్చి మీకు 64-60 కొటార్ కమిషన్ సూచన మేరకు ఈ విద్యను అందించడం చెప్పడం జరుగుతుందండి. తర్వాత NEP 68, తర్వాత NEP 86, తర్వాత 1919లో శ్రీ రామూర్తి కమిటీ ప్రాథమిక విద్యను
ప్రాథమిక హక్కుగా మార్చాలని సూచించారండి. 1990లో ప్రొఫెసర్ రామూర్తి గారు ఏం చెప్పారంటే ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలని చెప్పడం జరిగిందండి. తర్వాత 1993లో ప్రాథమిక హక్కును ప్రాథమిక విద్యగా మార్చడం జరిగిందండి. అది ఏ సంవత్సరం అంటే 2002 ఆల్రెడీ చెప్పాను. 86వ సంవత్సరం జరిగింది. అలాగే ఆర్టికల్ 21 గురించి, 45 గురించి, అలాగే 51 గురించి మీకు చెప్పడం చెప్పానండి. అలాగే కుటుంబ బాధ్యత గురించి చెప్పడం జరిగిందండి. సో ఇది ఏంటంటే 2005 ఈ ఆర్టీఐ గురించి ఉపయోగించడం. 2005 బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడం జరిగిందండి. 2009 జూలై 20వ తారీఖున రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగిందండి. 2009 ఆగస్టు 20న లోక్సభ ఆమోదం తెలపడం జరిగిందండి. 2009 ఆగస్టు 26వ తారీఖున రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సంతకం చేసిన అప్పటి శ్రీమతి ఈమె భారతదేశం మొట్టమొదటి స్త్రీ రాష్ట్రపతి గారండి. అలాగే ఉత్తర గెజిట్ వచ్చి ఆగస్టు 27, 2009 ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉత్తరం గెజిటెడ్ ఆమోద ముద్ర తెలపడం జరిగింది. 2010 ఏప్రిల్ 1వ తారీఖున ఆర్టీఏ యాక్ట్ అనే అమలు చేయడం జరిగిందండి. సో ఇది ఆర్టీఐకి ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించిన హిస్టరీ అండి, ఇలా ఉంటుంది. సో ఈ అన్నిటి సూచనల మేరకు ఇన్ని ఇయర్స్ నుంచి ఇది ఆర్టీఐ ఇంప్లిమెంట్ జరిగింది. సో చెప్పారు 51AK నుండి 14 బాలలు బడికి పంపడం తల్లిదండ్రుల బాధ్యత. ఎవరైతే ఉన్నారో వాళ్ళు 51AK ప్రకారం తల్లిదండ్రుల బాధ్యత అండి. సో వాళ్ళ పిల్లలన్నీ 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మీరు పంపించాలండి. దయచేసి మీకు వినండి. తర్వాత ఆర్టీఐ యాక్ట్ భారతదేశ స్థానం ఎంత ఉందని 135 స్థానం. ఓవరాల్గా 193 దేశాల్లో మన 135 స్థానంలో ఉన్నామంటే సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతవరకు ఉన్నదో అర్థం చేసుకుందాం. సో ఆర్టీఐ మొదటి ప్లేస్లో మొదటి దేశం ఏదంటే చీలీ దేశం. చీలీ అనేది చిన్న దేశం అండి. ఆ దేశంలో ఇది ఆర్టీఐ యాక్ట్ ఉండడం మొదటి ప్లేస్లో ఉండడం జరుగుతుందండి. సో ఇదండి ఆర్టీఐ గురించి. ఇంకా కొన్ని ఫీ ఫైన్స్ ఉన్నాయి, జాగ్రత్తగానండి. ప్రకారం 45 గంటలు చెప్పాలని సూచించండి. ఉపాధ్యాయ సంస్థ ప్రకారం 48 అవర్స్ వారానికి చెప్పడం జరుగుతుంది. సో విద్యార్థి సెక్షన్ ఎలా ఉంటాయంటే దీంట్లో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఒక షెడ్యూల్ ఉండడం జరుగుతుంది. ఆర్టీఐ యాక్ట్లో మొత్తం 7 అధ్యాయాలు 38 సెక్షన్ ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో 38 సెక్షన్లు మీకు ఇంపార్టెంట్ మీరు చదవాలి. సో ఎందుకంటే మీరు ఇవి తెలిస్తే కానీ మీకు ఈ టాపిక్స్ ఏ సెక్షన్ నుంచి ఎక్కడ రావడం జరగదు. సో ఆ సెక్షన్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగానండి. అందుకని ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకున్నది. సో ఇంత కంటెంట్ చెప్పాలంటే ఆషామాషం విషయం కాదండి. ఇది చాలా లోతుగా డెప్త్గా వెళ్తేనే అర్థమవుతుంది. సో అందుకని నేను ఇంత టైం టేక్లో. సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ గురించి ఆర్టీఐ యాక్ట్ గురించి చెప్పారు. సో NEP 2020లో వచ్చిన ఈ సిలబస్ గురించి ఎవరో చెప్పలేదు. సో మొదటగా నేనే చెప్పడం జరుగుతుంది. నాకు సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ పెరగడం కోసం నేను ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. నాకు అందుకని NEP 2020 ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ గురించి ఏవే ఇన్స్టిట్యూట్లో ఏవే కోర్సులు ఉన్నాయి, అలాగే ఫీజు గురించి ఏవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా రాబోయే ఫ్యూచర్లో ఈ కోర్స్కి ఫుల్ డిమాండ్ ఉండడం జరుగుతుంది. సో ఇంకా ఇన్స్టిట్యూట్ పెరుగుతాయి, ఫీజు కూడా పెరుగుతాయి. సో ఇంటిగ్రేటెడ్ PhD కోర్స్ కూడా ఇంప్లిమెంట్ చాలా రాష్ట్రాల్లో 2 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఏంటంటే ఈ ఇయర్ 223 ఇన్స్టిట్యూట్స్లో రావడం. లాస్ట్ ఇయర్ అయితే అప్రాక్సిమేట్లీ 75 నుంచి ఒక్కసారిగా 220 వచ్చినట్టు అది మామూలు విషయం కదా. సో కోర్సు ఎంత ఇంప్లిమెంట్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంది, మనం కూడా వినియోగం చేసుకోలేం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో తెలుగు ప్రజలు, అలాగే తెలంగాణ ప్రజలు, సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులో ఈ సిలబస్ నేను చెప్పడం జరుగుతుంది. సో ఇదండి, ఇంకా నేను చెప్తాను ఈ సెక్షన్ గురించి, మీరు జాగ్రత్తగానండి. సో ఎవ్రీవన్ ఇంపార్టెంట్ సెక్షన్ అండి. మొదటి 1-2 సెక్షన్లు ఏంటంటే పేరు, పరిధి, ప్రారంభం గురించి చెప్పడం జరుగుతుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప మిగతా అన్ని స్టేట్లకు ఇది వర్తిస్తుందండి. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీస్ కాబట్టి సో దానికి వర్తించడం జరుగుతుంది, మిగతా అన్నింటికి వర్తించడం. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 2010 ఏప్రిల్ నుంచి ప్రారంభమైందండి. సెక్షన్ 2లో ఏముండడం అంటే బాలలు అంటే 6 నుండి బాలలు. సో చిల్డ్రన్స్ అంటే 6 నుండి 14 సంవత్సరాలు కలిగిన పిల్లల గురించి బాలని చెప్పడం జరిగింది. ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు విద్యను ప్రాథమిక విద్య అనడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అదే నేను ఈ వీడియోని ఇంత టేకింగ్ తీసుకున్నది. ఇంకా
సమగ్ర శిక్ష సర్వశిక్షణ అభియాన్ అంటారు కదా, సో దాని గురించి ఇంకా లాస్ట్ టాపికే వినండి, జాగ్రత్తగా వినండి. సో అయిపోయింది, లాస్ట్ ఇంకొక టాపికే ఉంది. దీంట్లో అప్లికేషన్ ఫీజు అంటే వసూలు చేస్తారు కదా, ఈ ఫీజు. సో ఇప్పుడు గవర్నమెంట్లో ప్రైవేట్ స్కూల్లో 25% ఫీజ్ షీట్స్ ఇవ్వడం అనే ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టం ఆర్టీలోనే తీసుకురాలేదు సార్. 100 సీట్లు ఉంటే 25 సీట్స్ వాళ్ళకి ఇవ్వడం ఈ చట్టం ప్రకారం చెప్పడం జరుగుతుంది. క్యాపిటేషన్ బడి నిర్ధారణ కోసం పాఠశాలలో ఈ ఫీజు వసూలు చేస్తే చందాలు ఇవ్వడం మొదలైన గురించి చెప్పడం జరుగుతుందండి. క్యాపిటేషన్ ఫీజు గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత సంబంధిత ప్రభుత్వం బడులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ లేక కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుందండి ఈ ఆర్టీ యాక్ట్లో. ఈ ఆర్టీ యాక్ట్ గురించి చెప్పాలంటే మీకు కొన్ని స్థానిక ప్రభుత్వం అంటే నగర పాలక సంస్థ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ వంటి బడి మీద పరిపాలన సంబంధిత నియంత్రణ కలిగి సంస్థలు సూచిస్తుందండి. బడి అంటే పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందిందైతే ఉండాలండి. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ న్యూ ఢిల్లీ అని కూడా. సో ఆ పరిధిని కలిగి ఉండాలండి, బడి గుర్తింపు ఉండాలి. సో ప్రతికూల వర్గానికి చెందిన బాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక పరంగా, విద్యాపరంగా వెనకబడి ఉంటారు కదా, వాళ్ళకి ప్రత్యేక వర్గం చెందిన వారు ఉండడం జరుగుతుంది. బలహీన వర్గానికి చెందిన కులాలు, ఆశయవాది ఎవరైతే తక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళకి చెందిన కులాలు కూడా ఇది వర్తించడం జరుగుతుంది. బాల హక్కుల సంరక్షణ కమిషన్, బాల హక్కుల సంరక్షణ చట్టం 2005 సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటు చేయడం కమిషన్ అండి. ఇది దీనిలో జరుగుతుంది. దీంట్లో ప్రత్యేక వర్గాలకు చెందిన పాఠశాల అంటే సైనిక స్కూళ్ళు, నవోదయ స్కూల్ వంటి స్కూల్స్ అండి. దీని గురించి చెప్పడం జరుగుతుంది. దీంట్లో సెక్షన్ 3 అధ్యాయం 2 గురించి చెప్పడం జరుగుతుంది. సెక్షన్ 3లో 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల ఫీజులు నిషేధం. సో గవర్నమెంట్ స్కూల్లో ఎటువంటి ఫీజులు ఉండడం జరుగుతుందండి. వీళ్ళకి సమాన అవకాశాలు సంరక్షించడం కోసం ప్రాథమిక 1996 సెక్షన్ 2లో క్లాస్ 1 ప్రకారంలో వైకల్యంతో బాధపడుతున్న బాలబాలికలకు అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు పొందే అవకాశం కల్పించిందండి సెక్షన్ 3లో, అధ్యాయం 2 సెక్షన్ 3లో. సో ఈ అధ్యాయం ఏం చెప్పినా ఉచిత నిర్బంధ హక్కు గురించి చెప్పడం జరుగుతుంది. దీంట్లో 3 నుండి 5 సెక్షన్ అంటే 3 నుంచి 5 సెక్షన్ వరకు ఉండడం జరుగుతుందండి దీంట్లో. తర్వాత 4వ సెక్షన్ ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరంలో ఉన్న బాలలు బడిలో చేరి మానేస్తే తిరిగి అదే వయసు కలిగిన ఏదైతే ఉన్నారో వాళ్ళు అదే వయసు ఏ తరగతులు ఉంటారో ఆ తరగతుల్లో చేర్చుకునే అవకాశం కల్పించిందండి సెక్షన్ 4లో. ఇదండి ప్రత్యేక శిక్షణ వ్యవధి కనీసం 3 నుంచి 2 సంవత్సరాల వరకు పొడిగించడం జరుగుతుందండి. ఈ ఆర్టీ యాక్ట్లో ప్రత్యేక శిక్షణ వ్యవధి కనీసం 3 నెలల నుంచి 2 సంవత్సరాలు పొడిగించడం జరిగిందండి. ఇదండి. తర్వాత 5వ సెక్షన్ గురించి ఏం చెప్తుందంటే ఎవరైనా పిల్లలు కారణం చేతైనా వేరే పాఠశాలలో చేరాలనుకుంటే బదిలీ కోరిక హక్కు. సో ట్రాన్స్ఫర్ టీసీ తీసుకుని వెళ్తారు కదా, వాళ్ళకి ఇవ్వాలని సూచిస్తుంది. ఎందుకైనా అంటే పాఠశాల వరకు చదివిన ప్రధాన ఉపాధ్యాయుడు ఇన్ఛార్జ్ బదిలీ ధృవణ పత్రం ఇవ్వాలండి. టీసీ అంటే బదిలీ ధృవణ టీసీ ఇవ్వాలి. బదిలీ ధృవణ పత్రం లేదు అని సాగుతో పాఠశాలను తిరస్కరించకూడదు. సెక్షన్ 5లో ఏంటంటే బదిలీ పత్రం కోరుకునే హక్కు పాఠశాల నుంచి తిరస్కరించకూడదని చెప్తుందండి. ఇదండి సెక్షన్ 5లో. తర్వాత అధ్యాయం 3 సెక్షన్ 6 నుంచి 11 వరకు ఏం చెప్తుందంటే చట్టం అమల్లో వచ్చిన 3 సంవత్సరాల సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన పరిసర ప్రాంతాల్లో బడి లేకపోతే స్థాపించాలని జరుగుతుంది. ఏంటంటే 1 కిలోమీటర్ దూరంలో మండల పరిషత్ స్కూలు, అదే 3 కిలోమీటర్ దూరంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉండాలని సూచించిందండి. ఇదండి దీని గురించి. తర్వాత 7వ సెక్షన్ ఏం చెప్తుందంటే ఆర్థిక ఇతర బాధ్యతలు పెంచుకోవాలని. సో అంటే ఆర్థిక ఇతర బాధ్యతలు పెంచుకోవడం గురించి చెప్పడం జరుగుతుంది. చట్టంలో అమలు చేసిన అంశాలు అమలు చేయడానికి సమకూర్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఉండడం జరుగుతుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎలా ఉంటుందో 65:35 ఉండడం జరుగుతుందండి. ఇది కేంద్ర రాష్ట్రాల వాటా. దీనిలో కేంద్ర రాష్ట్రాల వాటాల గురించి చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటా అలాగే ఏదైనా అవ్వచ్చు. రాష్ట్రం అటు వచ్చి 35, కేంద్రం అటు వచ్చి 65 ఉంటుందండి. సో 35:65 ఉండడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ వాటా.
అలాగే ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు అయితే కేంద్రం వాటా 90 ఉండడం జరుగుతుంది. ఆ రాష్ట్రాల వాటా 10% ఉండడం జరుగుతుందండి. ఇది ఆర్టీ యాక్ట్లో. సో ఇదండి దీనికి సంబంధించి. సెక్షన్ 8 అంటే సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. ప్రభుత్వ బాధ్యతలు ఎలా ఉండాలంటే బాలబాలందరూ ఉచిత నిబంధన విద్యను అందించడం జరుగుతుంది. మౌలిక సదుపాయాలు అందించడం జరుగుతుంది. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ఉండడం అని సూచిస్తుందండి. బడి అందుబాటులో ఉండేలా చూడడం జరుగుతుంది. సెక్షన్ 6లో ఉన్న అంశాలు అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్తుందండి సెక్షన్ దీంట్లో. అలాగే సెక్షన్ 9లో ఏం చెప్తుందంటే 0 నుంచి 14 సంవత్సరంలో పిల్లల రికార్డుల నిర్వహించే బాధ్యత అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ ఇంకేమైనా నిర్వహించే బాధ్యత పంచాయతీ, మున్సిపాలిటీ, స్థానిక ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. బడి పర్యవేక్షణ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 10లో స్థానిక ప్రభుత్వ బాధ్యతలు 6 నుండి 14 సంవత్సరాల్లో ఉన్న బాలను పరిసర ప్రాంతాల ప్రాథమికంగా నేర్పించడం అది వాళ్ళ బాధ్యత అని చెప్తుంది. అది ప్రతి తల్లి, తండ్రి లేదా సంరక్షణ బాధ్యత. సో 51A(K)లో చెప్పడం జరుగుతుంది కదా. సో అది కూడా దీనిలో రావడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 11 ఏం చెప్తే 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రాథమిక విద్యను అందించడంలో సంసిద్ధులు చేయడానికి ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను సంబంధిత ప్రభుత్వం అందజేయాలి. ఇది ఏంటంటే మీరు ఏంటో 3 నుంచి పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారో పూర్వ ప్రాథమిక అంగన్వాడీ స్కూల్స్, బాలవాడి స్కూల్లో వాళ్ళని చేర్పించే బాధ్యత స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుందండి. ఇదండి దీనికి సంబంధించింది. దీంట్లో అధ్యాయం 4లో ఎన్ని సెక్షన్లు అంటే 17 సెక్షన్లు. బడులు మరి టీచర్ బాధ్యత సెక్షన్ 12 నుంచి 28 వరకు ఉండడం జరుగుతుందండి. దీంట్లో బడులు టీచర్ బాధ్యత ఎలా ఉండడో చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందుకని స్కిప్ చేయకండి. మీకు ఒక బిట్ మిస్ అయితే మీరు స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోద్ది నేను చెప్పగలుగుతున్నాను. దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో ఇదండి. దీంట్లో ఏమున్నాయంటే చెప్తుందంటే ప్రభుత్వ పాఠశాలలో బలహీన వర్గాలు, ప్రతికూల పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొన్న పిల్లలు, బాలలు 1వ తరగతిలో ప్రవేశాల కోసం మొత్తం సీట్లలో 25% ఇవ్వాలని చెప్పా కదా. 25% ఉండాలని కేటాయించింది. సో 25% అనాథులకు, వికలాంగులు, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, ఓబీసీలకు 6% ఇవ్వాలని జరిగింది. సో ఇలా 25% ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రైవేట్ స్కూల్లో ఏవైతే ఉన్నాయో ఆర్టీ ప్రకారం 25% సీట్లు ఈ రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలని సూచించిందండి. సో ఇదండి. తర్వాత సెక్షన్ 13 క్యాపిటేషన్ రూల్స్ వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారండి. సో వాళ్ళకి ఏదైనా ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఫీజు గురించి ఇంకా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి తెలిస్తే గవర్నమెంట్ వాళ్ళకి 10 రెట్లు విధించడం జరుగుతుంది. తర్వాత ప్రవేశ పరీక్షలు నిషేధం. దీంట్లో ప్రైవేట్ స్కూల్లో ఏవైతే ఉన్నాయో వాటికి ప్రవేశ పరీక్షలు నిషేధించడం కూడా చెప్పడం జరుగుతుందండి. తర్వాత ప్రవేశ పరీక్షలు, అర్హతల పరీక్షలు నిషేధించడం. వీటిని ఉల్లంఘిస్తే ఇవి ఎగ్జామ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశ పరీక్షలు ఏమైనా పెడితే మొదటిసారి ఉల్లంఘిస్తే 25,000 జరిమానా ఈ సెక్షన్ 13లో చెప్పడం జరుగుతుంది. సెక్షన్ 14 వచ్చి వయసు ధృవీకరణ పత్రం లేదని కారణంగా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. సో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు కాని కారణంగా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. సో పిల్లవాడు చేసుకున్న తర్వాత కొన్ని డేస్ టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత పిల్లవాడికి అని ప్రవేశ పత్రాన్ని లేదా వయసు ధృవీకరణ పత్రాన్ని తీసుకురామని టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత తీసుకురామని సూచించడం జరుగుతుంది. సో ఎటువంటి తిరస్కరించుకోవడం చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 50లో ఏం చెప్తుంది, విద్యా సంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణ గడువు పూర్తయ్యే వరకు ఏ తరగతులను మళ్ళీ కొనసాగకూడదు. ప్రజెంట్ ఒక పిల్లవాడు 4th క్లాస్ స్టార్ట్ అయ్యింది. సో మానేశాడు. సో పిల్లవాడిని మళ్ళీ అదే క్లాస్లో కొనసాగించకూడదని చెప్తున్నాను. సో ప్రవేశ పరీక్షలు అలాగే ఎగ్జామ్స్ పరీక్ష బోర్డు రాసినా రాకపోయినా పిల్లవాడిని పై తరగతికి ప్రమోట్ చేయాలని సూచించిందండి. అలా బడి నుండి తీసేయకూడదని చెప్తుందండి సెక్షన్ 15లో. వాళ్ళకి జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఒక సెక్షన్ 16 బడి ప్రవేశం పొందిన పాలు ప్రాథమిక పూర్తి వరకు ఏ తరగతులను మళ్ళీ కొనసాగకూడదు, బడి నుంచి తీసేయకూడదని సెక్షన్ 16 కూడా ఇదే చెప్తుందండి. అలాగే 17లో ఏం చెప్తుందండి, పిల్లలు
శారీరకంగా శిక్షించడం, మానసిక వేధించడం నిషేధం. దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని శిక్షార్హులు. ఈ శిక్షించడంలో పిల్లల్ని శారీరకంగాని మానసికంగా నిషేధించడం వాళ్ళకి చట్టపరంగా శిక్షార్హులు అని చెప్పడం జరుగుతుంది. అలాగే పాఠశాల గుర్తింపు ఏం చెప్తుందంటే, పాఠశాల గుర్తింపు పొందిన పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. గుర్తింపు పొందిన సో గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది, ఆ ఆర్డర్ లేకుండా బడిని ప్రారంభించకూడదు. గుర్తింపు లేదా రద్దయిన పాఠశాల నడిపితే ₹1,00,000 జరిమానా విధిస్తారండి. సో మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్డర్ కానీ లేకపోతే ఏమి రాలేదు, సో గుర్తింపు రాలేదు, గుర్తింపుని మీరు ప్రైవేట్ స్కూల్ ఏదైనా ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. ఇంకా కొనసాగితే ఉల్లంఘన కొంతకాలం కొనసాగితే ఒక్కరోజు 10,000 జరిమానా విధించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే 1 lakh ఇవ్వడం జరుగుతుంది, ఫీజు వేయడం జరుగుతుంది, దానికి జరిమానా వేయడం జరుగుతుంది. నెక్స్ట్ డేకి వచ్చి 10,000, ఎన్ని రోజులు అయితే అన్ని 10,000 వేయడం జరుగుతుంది. సెక్షన్ 18లో జరుగుతుంది. సెక్షన్ 19 వచ్చి చట్టం కంటే ముందు ఏర్పడిన బడులు అంటే యాక్ట్ ఏర్పడిన బడులు వచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు తన సొంత ఖర్చులతో నియమాలు ప్రణాళిక పూర్తి చేసుకోవాలి. సో ఈ యాక్ట్ ఏవైతే ఏర్పడిందో దానికన్నా ముందు ఉన్న స్కూల్స్ తన సొంత ఖర్చులతో వాటి ప్రణాళిక నియమాలు పూర్తి చేయాలని చెప్పడం జరుగుతుందండి ఈ సెక్షన్ 19లో. సెక్షన్ 20లో షెడ్యూల్ సవరణకు అధికారం. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా ప్రణాళిక ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేసిన షెడ్యూల్ నుంచి సవరించుకోవచ్చు. సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వాల ప్రకటన ఏవైతే చేస్తుందో వాటిని సవరించుకోవడం లేదా కొత్తగా చేర్చుకోవడం కూడా దీన్ని షెడ్యూల్ని సవరించుకోవచ్చు అని చెప్తుందండి. అలాగే ఏపీలో PCM పేరెంట్ మానిటరింగ్ కమిటీ 3 చొప్పున ఉండడం జరుగుతుందండి ఈ కమిటీలో. సో మొదటి బలహీన వర్గాలు, 2 ప్రతికూల వర్గం చెందినవారు 3, అందులో ఒక మహిళ ఉండాలని చెప్పడం జరుగుతుందండి. ఇదండి దీని గురించి. సో ఇది నేను ఇంత ఫాస్ట్గా చెప్తానే మీకు అవుతుంది, సో ఈ వీడియో అవ్వదు. సో అందుకే నేను ఇంత ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది. మీరు కావాలంటే మీరు దీన్ని ఆఫ్ చేసి నోట్స్ చేసుకోండి పాయింట్స్. మీకు ఇంటే నో ప్రాబ్లం, ఒకవేళ గుర్తు లేకపోతే నోట్ చేసుకుని షార్ట్ కట్గా క్విక్ రివిజన్ కూడా తయారు చేసుకోండి, దానికి ఉపయోగపడుతుంది. దీంట్లో 21 సెక్షన్ ఏం చెప్తుంటే SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఏంటంటే పాఠశాల యాజమాన్య కమిటీ. ఇందులో 70% తల్లిదండ్రులు, 25% ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఇతర సభ్యులుగా ఉండాలని చెప్తుందని. మొత్తం సభ్యులు 50% మహిళలు ఉండాలి. అలాగే చైర్మన్కి విద్యార్థి యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఉండాలి. కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధాన ఉపాధ్యాయుడిగా వ్యవహరించడం జరుగుతుంది SMC కమిటీలో. సెక్షన్ 21 చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 23లో ఉపాధ్యాయుల నియమానికి అర్హతలు, షరతులు, నిబంధనల గురించి చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన అకాడమిక్ సంస్థ నిర్ధారించిన అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు నిర్మించడానికి అర్హులండి. శిక్షణ పొందిన టీచర్లు తగినంత లేని రాష్ట్రాలు కేంద్రం ప్రభుత్వం 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే శిక్షణ పొందిన టీచర్లు తగినంత మంది లేని రాష్ట్ర కేంద్రం 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరుగుతుందండి, పెంచడం జరుగుతుంది. ఉపాధ్యాయుల సమస్యలు తొలి పరిష్కరణ వేదిక SMC ఇక్కడ విఫలమైతే మండల స్థాయిలో కమిటీలు నిర్వహించడం, ప్రజాప్రతినిధులు అక్కడ ఫిర్యాదులు చేసుకోవచ్చు అని చూపించడం జరుగుతుంది సెక్షన్ 23లో. సెక్షన్ 24లో ఉపాధ్యాయులు నిర్వహించే విధులు. సో ఉపాధ్యాయులు నిర్వహించే విధులు చెప్తుంది. పాఠశాల ఆధారకాలను సమయపాలన క్రమబద్ధం పాటించడం చెప్తుందండి. పాఠశాల నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి. సో ఏ సమయంతో పూర్తి చేయాలో ఆ సమయానికి పూర్తి చేయడం చెప్తుందండి. సో ముందులో కానీ వెనక కానీ క్లోజ్ చేయడం అలాగే ఓపెన్ చేయడం జరుగుతుంది. సమయ పాలన పాటించడం చెప్తుందండి. విద్యార్థులు కనీస అభ్యాసానికి చేరాల ప్రత్యేక సెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి సెక్షన్ 24లో. తల్లిదండ్రులు క్రమం తప్పకుండా సమావేశాలు SMC కమిటీలో ఖచ్చితంగా పాల్గొనని చెప్తుందండి. దీంట్లో సెక్షన్ 25లో ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి చెప్తుందండి. ఉపాధ్యాయుడు నిష్పత్తి 1:30, విద్యార్థి లేక విద్యార్థులు. సో ఒక ఉపాధ్యాయుడు ఉంటే 30 మంది విద్యార్థులు ఉండడం జరుగుతుందండి. అలాగే 2 ఉపాధ్యాయులు ఉంటే 60 మంది టీచర్లు ఉండాలి. అలాగే 60 నుంచి 90 ఉంటే
విద్యార్థులు 3 టీచర్లు ఉండాలి. 19 నుంచి 120 అంటే 4 మెంబర్స్ టీచర్ ఉండాలి. అలాగే 120 నుంచి 150 అంటే 5+1 అంటే ఒక 5 టీచర్లు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు హెచ్ఎం ఉండాలని సూచించిందండి. సో ఇది సంబంధించిన ట్రైబల్స్ ఏరియాలో అయితే 25:1 ఉండడం జరుగుతుందండి. సో 20 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్తుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బిట్ ఎక్కడ అడుగుతుందంటే 120 నుంచి 120 నుంచి 150 మంది ఉంటే ఎంతమంది టీచర్లు ఉండాలని అడగవచ్చు. సో 5+1 అంటే 5 ఉపాధ్యాయులు, ఒక హెచ్ఎం ఉండాలని సూచిస్తుందండి. సెక్షన్ 25లో సెక్షన్ 26 టీచర్లు ఖాళీలు భర్తీ చేయడం. ఉపాధ్యాయుల మొత్తం సంఖ్యలో 10% ఎక్కువ ఖాళీలు ఉంటే సంబంధిత ప్రభుత్వాలు ఖాళీని భర్తీ చేయాలి. మొత్తం టీచర్ల సంఖ్యలో 10% నుంచి ఖాళీలు ఉండరాదు. ఇక్కడ ఉండరాదని చెప్తుంది. ఆర్టీ యాక్ట్ చెప్పింది, ఏ గవర్నమెంట్ అయితే రూల్ పాటించట్లేదు. ఇది డ్యాన్స్ షూట్ చెప్తున్నాను. సో 2018లో డిఎస్సి పడింది, మళ్ళీ ఇప్పుడు 2025లో డిఎస్సి పడింది. అప్పటి నుంచి డిఎస్సి లేదు. సో అన్ని ఇయర్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అర్థం చేసుకుంటాం. 10% ఖాళీలు ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 16,000 పోస్టులు తీసింది, మళ్ళీ ఈ రోజు పోస్టులు తీస్తున్నది, ఇంకా పోస్టులు తీయలేదు. సో జస్ట్ జాబ్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేసింది. సో ఇంకా 10% ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఖాళీలను భర్తీ చేయాలి. అది స్థానిక ప్రభుత్వాల బాధ్యత. వీళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. టీచర్లు ఎంతమంది నిరుద్యోగులు బయటలు తిరుగుతున్నారండి, అర్థం చేసుకోండి. స్థానిక గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్కి నేను విజ్ఞప్తి చేయిస్తుంది ఏంటంటే 10% ఇది ఖాళీలు ఉంటే వెంటనే రిక్రూట్మెంట్ చేయండి. ఒక 10 టీచర్లు ఉన్నారు, 20 టీచర్లు ఉన్నారు. ఒక్కొక్క ఇక్కడ ప్రజెంట్ 26 డిస్ట్రిక్ట్ మేము చేశారు. 26 డిస్ట్రిక్ట్ దగ్గర 1000 మంది అవుతారు. సో మీరు 1000 తీయచ్చు, 2000 టీచర్ రిక్రూట్మెంట్ తీయండి, 1000 సంవత్సరం తీయండి. తీస్తే టీచర్లు మిగలరు. సో టీచర్ జాబ్ మీద ఉన్న అవకాశాన్ని వాళ్ళు మానేసి, టీచర్ వృత్తి మానేసి వేరే ఫీల్డ్ వెళ్ళడం జరుగుతుంది. ఎంతమంది టీచర్లు అండి ఏవో వర్క్లు చేస్తున్నారు, చదివింది వేరు, వాళ్ళు చేసిన వర్క్ అండి టీచర్లు. సో అందుకని టీచర్ల బాధ్యతను అర్థం చేసుకోండి. టీచర్ని వాటిని ఖాళీని మీరు భర్తీ చేయాలని తెలంగాణ గవర్నమెంట్, అలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అన్నీ పాటిస్తారు, ఈ సెక్షన్ బట్టి పాటించరు. వాళ్ళ బాధని, వాళ్ళ కష్టం అర్థం చేయాలి. వాళ్ళకి డిఏలు రిలీజ్ చేయరు, ఇంకా ఏతో వాళ్ళకి రావాల్సిన విధులు కానీ ఏమి రిలీజ్ చేయరు. మీ గవర్నమెంట్ మీరు చేసుకుంటే వెళ్ళిపోద్ది. ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆయన ఏదో చేస్తాడు, ఇంకో గవర్నమెంట్ ఆయన ఏదో చేస్తాడు. మీరు పనులు చేసుకుంటారు. ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళకి ఏమైనా చెప్పే అవకాశం ఉంటుంది, వాళ్ళకి చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందండి. ఇదండి ఇంత గురించి నేను చెప్పగలుగుతున్నాను. సో ఏమన్నా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. సో నేను ఒక నిరుద్యోగ టీచర్ని. 2018లో డిఎస్సి మిస్ అయింది, 2020లో డిఎస్సి మిస్ అయింది. సో దాని కారణంగా నేను ఇలా చేయడం జరుగుతుంది. సో అర్థం చేసుకోండి. సారీ అండి, నేను నా మాటలు ఏమైనా బాధ పెట్టుంటే. ఇది నా ప్రెస్టేషన్ కాదు, జస్ట్ నా బాధని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత 27 ఏమంటే విద్యేతర పనులకు టీచర్లు పంపడం నిషేధం. సో మీకు ఏమైనా విద్యకు సంబంధించిన పనులు కాకుండా ఏ ఇతర పనులకు టీచర్ని పంపకూడదని చెప్పిందండి సెక్షన్ 27లో. జనాభా లెక్కలు, జనగణన, వైపర్య రీత్యా. సో ఏమన్నా సునామీ కానీ లేదా వరదలు కానీ లేకపోతే ఇంకా ఏమైనా వైపర్య జరిగితే దాని సహాయ నిధులు మరియు ఎన్నికలకు సంబంధించిన విధులు మాత్రం పంపాలని, ఎటువంటి పనులు కూడా పంపించకూడదు, వాళ్ళ పర్సనల్ పంపించకూడదని ఇక్కడ జనయోగం జరుగుతుంది. వాళ్ళ టీచర్లు యూజ్ చేస్తారు. సో సెలవులు మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి వైపర్య రీత్యాలు ఏమైనా జరిగితే వాళ్ళకి మీకు పంపించడం జరుగుతుందని చెప్తుందండి సెక్షన్ 27లో. సెక్షన్ 28 ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్ ప్రైవేట్ బోర్డులు పనులు పెట్టకూడదని చెప్తున్నారు. సో ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ ట్యూషన్ కానీ ప్రైవేట్ బడులు కానీ పెద్ద పనులు చేయకూడదని చెప్తుందండి సెక్షన్ 28లో. సో అధ్యాయం 5లో ఏం చెప్తుందంటే దీంట్లో 29-30 సెక్షన్లు ఉండడం జరుగుతుంది. 29 సెక్షన్ ఏం సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికారం పొందిన అకాడమిక్ సంస్థలు పాఠ్య ప్రణాళిక మూల్యం విధాన్ని నిర్ధారిస్తాయి. సో స్థానిక ప్రభుత్వాలైన ప్రకటన ద్వారా అకాడమిక్ సంస్థలు పాఠ్య ప్రణాళికని మూల్యం చేయడం జరుగుతుందండి. ఇదన్నీ స్థానిక ప్రభుత్వాలు చేసే పనులు. తర్వాత సెక్షన్ 30లో ఏం బోర్డు పరీక్షల నిషేధం. అలాగే ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు తగిన పద్ధతిలో ధృవీకరణ పత్రం అందజేయాలండి. సో
ఇవ్వను అది ఇవ్వను ఇవ్వను చేయకూడదండి. సెక్షన్ 30లో వచ్చింది. తర్వాత అధ్యాయం 6లో 31 నుంచి 34 వరకు ఏం చెప్తుంది, బాలల హక్కుల సంరక్షణ గురించి చెప్తుందండి. బాలల దీనిలో 4 సెక్షన్లు అండి. 31 సెక్షన్ విద్యుత్ బాలలకు హక్కులను పరిశీలించి కాపాడే సంరక్షించే సమర్థవంతంగా అమలయ్యే వరకు చర్యలు సిఫార్సు చేసిన బాలల హక్కుల గురించి పరిరక్షణ గురించి పర్యవేక్షణ చేయాలని చెప్తుందండి. సంస్థ ఎవరైతే ఉన్నారో MUDO గారు వాళ్ళ బాల హక్కులు రక్షించడం కోసం అలాగే వాళ్ళకి సమర్థవంతంగా అమలు చేయ అంశాలు చర్యల గురించి సిఫార్సు చేసిన గురించి హక్కుల గురించి పర్యవేక్షించాలని చెప్తుందండి సెక్షన్ 31లో. అలాగే సెక్షన్ 32లో ఏం చెప్తుందంటే చట్టంలోని అంశాలు ఉల్లంఘించినప్పుడు సెక్షన్ 31తో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీ ఫిర్యాదులు చేసుకోవచ్చు. దీంటంటే 31లో ఏవైతే ఉన్నాయో అంశాలను ఉల్లంఘనకు పాల్పడితే సెక్షన్ 31తో సంబంధం లేకుండా స్థానిక అథారిటీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 33లో చెప్తుంది బాలల హక్కుల సంరక్షణ జాతీయ సలహా సంఘం లేకపోతే జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలండి. దీనికి సంబంధించిన జాతీయ సలహా మండలి జాతీయ సలహా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో దీని సభ్యులు 15 మించకూడదు. బాలల హక్కుల అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని నియమిస్తుంది. 15 సభ్యులతో చైర్పర్సన్ ప్రాథమిక విద్యా మంత్రి, కో చైర్పర్సన్ పాఠశాల విద్యాశాఖ మంత్రికి కార్యదర్శి ఉండడం జరుగుతుందండి సెక్షన్ 33లో. అలాగే సెక్షన్ 34లో ఏముండదు బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర సలహా సంఘాన్ని లేదా మంత్రిమండలిని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీనిలో కూడా 15 సభ్యులు మించకుండా ఉండాలని చెప్తుంది. జ్ఞానం వాస్తవిక అనుభవం వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాలని చెప్తుందండి దీంట్లో. తర్వాత అధ్యాయం 7లో ఏం చెప్తుంది, లాస్ట్ జాగ్రత్తగానండి. దీంట్లో వివిధ అంశాలు దీంట్లో 35 నుంచి 38 వరకు సెక్షన్ ఉండడం జరుగుతుంది. 35 సెక్షన్ ఏం చెప్తుంది, చట్టం సంబంధిత ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల మార్గదర్శక సూత్రాలను లేదా అదే ఆదేశాలు కొన్ని కేంద్ర ప్రభుత్వాలు జారీ చేయడం అని చెప్పడం జరుగుతుందండి. దీంట్లో సెక్షన్ 37 ప్రాసిక్యూషన్ ముందస్తు అనుమతి ఇవ్వాలని చెప్తుందండి. శిక్షార్హుల నేరాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి లేదా ఆమోదం పొందిన తర్వాత ప్రాసిక్యూషన్ చేపట్టడం జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే దీంట్లో ఏమైనా ఇబ్బంది పడితే ఏదైనా ప్రాబ్లం అయితే దానికి శిక్షార్హుల నేరాలకు సంబంధించిన ప్రభుత్వాల ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారం లేదా ఆమోదం పొందిన తర్వాత ఆ ప్రాసిక్యూషన్ చేపట్టాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత 37లో ఏంటంటే సదుద్దేశంతో చేపట్టిన చర్యలు రక్షణ గురించి చెప్తుంది. అలాగే చట్ట నియమాలు అలాగే ఆదేశాల అమలులో సదుద్దేశం చేపట్టిన చర్యల గురించి చెప్తుందండి. అలాగే దీంట్లో సెక్షన్ 31 చివరి సెక్షన్ ఏం చెప్తుంది, చట్టంలోని అంశాలు అమలు సంబంధించిన ప్రభుత్వాలకు ప్రకటన ద్వారా నియమాలను రూపొందించవచ్చు అని చెప్పడం జరుగుతుందండి. ఇదండి దీనికి సంబంధించింది. దీంట్లో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇదండి దీని టాపిక్స్ మీకు అర్థమైంది అనుకుంటా. సో అర్థం చేసుకోండి. సో ఇన్ని సెక్షన్లు చెప్పాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. సో నేను ఇంకా NEP 2020 అలాగే RTA గురించి ఇంకా మరికొన్ని వీడియోతో ఓన్లీ 1 టాపిక్స్ గురించి వీడియో చెప్పడం జరుగుతుంది మరికొన్ని వీడియోస్తో. సో అదండి ఇది ప్రజెంట్ దీంట్లో ఇది టాపిక్స్ RTA 219. ఇక లాస్ట్ టాపిక్ సమగ్ర సర్వశిక్షణ అభియాన్. దీన్ని సర్వశిక్షణ అభియాన్ అంటే దాన్ని పేరు చేంజ్ చేసి ఈ పేరు ఇవ్వడం జరిగిందండి. ఇదని దీనికి సంబంధించింది. ఈ సర్వశిక్షణ అభియాన్ ఏం చెప్తుందంటే ఏంటంటే మీరు జాగ్రత్తగానండి లాస్ట్ టాపిక్. సో గుర్తుపెట్టుకోండి ఇది SSA అంటే పాఠశాల విద్యకు ఒక గొడుగు కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక పథకం అండి. ఇది ఫ్రీ స్కూల్ నుండి అంటే అంగన్వాడీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఒక నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నాను ఈ సమగ్ర సర్వశిక్ష అభియాన్. దీనికి సంబంధించిన నేను చెప్తాను జస్ట్ ఫ్యూ పాయింట్స్. దీంట్లో 3 పదాల కలయిక అంటే దీంట్లో ఇంటిగ్రేట్ చేయబడి ఉంది. దీంట్లో గతంలో విడివిడిగా ఉన్న వాటిని ఇక్కడ కలిపి తీసుకురావడం జరుగుతుందండి. సర్వశిక్ష అభియాన్ SSA ప్రాథమిక విద్య కోసం, అలాగే రాష్ట్ర మాధ్యమిక శిక్ష RMSA సెకండరీ విద్య కోసం అది తీసుకురావడం. తర్వాత టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ శిక్షణ కోసం తీసుకోవడం జరిగింది. సో దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్గా నాణ్యత విద్య అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా వారు నేర్చుకునే ఫలితాలు అంటే ఎర్నింగ్స్ అవుట్కమ్స్
మెరుగుపరచడం కోసం, దృష్టి పెట్టడం కోసం ఇది తీసుకురావడం జరుగుతుంది. సామాజిక అసమానతల తొలగింపు కోసం, అలాగే బాలికలు, ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులు విద్యావకాశ సమానత్వం కల్పించడం కోసం ఇది తీసుకురావడం జరిగిందండి. తర్వాత వృత్తి విద్య ప్రోత్సాహం, అంటే విద్యార్థులు ఉపాధి కల్పించే వృత్తి విద్య నైపుణ్యాల కోసం పాఠశాల స్థాయిలో అందించడం జరుగుతుందండి. దీంట్లో ఉపాధ్యాయ శిక్షణ ఎలా ఉంటుంది? ఉపాధ్యాయ శిక్షణ బోధన సామర్థ్యాన్ని పెంచడం కోసం శిక్షణ ఇవ్వడం, నిష్ఠయాస గురించి తీసుకురావడం జరుగుతుంది సెంట్రల్ లెవెల్లో. దీంట్లో అలాగే డిజిటల్ విద్య, అంటే పాఠశాల క్లాస్ రూమ్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ బోర్డులు, అలాగే కంప్యూటర్లు యాక్టివేట్ చేయడం జరిగిందండి ఈ ఎస్ఎస్ఏలో. అలాగే లైబ్రరీ మరియు క్రీడలు, అంటే గేమ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ప్రతి పాఠశాల లైబ్రరీ పుస్తకాలు మరియు క్రీడా సామాగ్రి ప్రత్యేక నిధులు కేటాయించడం చెప్పడం జరుగుతుంది. బాలిక విద్య కోసం కస్తూర్బా బాలిక గాంధీ విద్యాలయాలు, కేజీబీవీ స్కూల్స్ అంటారు కదా, 12వ తరగతి వరకు విస్తరించడం మరియు బాలబాలిక ఆత్మ సంరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. దాంట్లో అలాగే వాళ్ళకి కరాటే, కుఫు అలాంటి ప్రోగ్రామ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పర్యావరణ పాఠశాలలో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కోసం పాఠశాలలో కిచెన్ గార్డెన్స్, మొక్కలు నాటడం వంటి కార్యక్రమం ప్రోత్సహించడం జరుగుతుంది. దీంట్లో నిధులు ఎలా కేటాయిస్తారంటే నిధుల ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిధులు 60-40 ఆర్టీలు అయితే ఆర్టీ ప్రకారం అయితే 65-35. సో ఎస్ఎస్ఏ ప్రకారం 60-40 నిధులు నిష్పత్తులు ఇవ్వడం జరుగుతుందండి. ఇది NEP 2020లో అనుసంధానం చేయబడిందండి. సో ఈ విద్య తీసుకురావడం జరిగింది. సో ఇదండి సర్వశిక్ష అభియాన్. సో దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్గా అవసరం లేదు, ఈ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి వెళ్ళడం జరుగుతుంది. మిగతా యూనిట్లు తర్వాత భాగంలో ఉండడం జరిగింది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.